Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో యూపీఎస్సిలో పాపులర్ ఆప్షనల్ ఏంటి? ఆప్షనల్స్ ఏంటి? సో యాక్చువల్గా ఏంటంటే సివిల్ సర్వీసెస్లో ఎక్కువగా హ్యుమానిటీస్ నుంచి ఉన్నటువంటి ఆప్షనల్స్ని ఎంచుకుంటారు. హ్యుమానిటీస్ అంటే ఈ సాంఘిక శాస్త్రాలు లేదా ఈ సాంఘిక శాస్త్రాలు అంటే సోషల్ సైన్సెస్, నథింగ్ బట్ సోషల్ సైన్సెస్. వీటి నుంచి ఎక్కువగా ఆప్షనల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఐఐటి వాళ్ళైనా, ఐఐఎం వాళ్ళైనా, మెడికోస్ అయినా, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఇతర లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఈజీగా మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని హ్యూమానిటీస్ అంటే ఈ సోషల్ సైన్సెస్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవేంటంటే ఎప్పటి నుంచో లాస్ట్ 70 ఇయర్స్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి మనకి ఇవే పేపర్స్లో మనకి ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు కాబట్టి మనం వీటిని ఎంచుకోవడంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఆప్షనల్ ఎంపిక కూడా మీ సివిల్ సర్వీసెస్ సెలక్షన్లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరి మనకి పాపులర్గా ఉన్న ఆప్షనల్స్ ఏంటి? సో మన తెలుగు వాళ్ళకి కానీ చూసినట్లయితే ఫస్ట్ మనం పాపులర్గా ఉన్న ఆప్షనల్స్లో కానీ చూసినట్లయితే ఫస్ట్ మనం తెలుగు లిటరేచర్. ఒకప్పుడు దీనికి ఎంతో వైభవం ఉండేది, ఇప్పటికీ ఉంది. సో చాలామంది దీంతో థర్డ్ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ గారు కూడా తెలుగు లిటరేచర్ ఆప్షన్తోనే సాధించారు. సో ఒక అద్భుతమైనటువంటి ఆప్షనల్ ఇది. మనం 300 to 350 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో, ఈ సబ్జెక్ట్లో. ఇది మీకు యాజ్ యూజువల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ఇందులో ఏం గ్రాంధికం ఉండదు, సంస్కృతం ఉండదు, అలాగని చెప్పి తెలుగు పాండిత్యం అంటే తెలుగు గ్రామర్ కూడా ఉండదు. కేవలం ఇదంతా వాడుక భాషలోనే ఉంటుంది. వాడుక భాష అంటే మనం మాట్లాడే భాష, మనం రాసే భాష. ఇది అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మీకు సిలబస్లో చూడటానికి చాలా ఎక్కువ సిలబస్లా కనిపిస్తుంది మన తెలుగు లిటరేచర్లో. దీంట్లో మనం సెలెక్టివ్గా వెళ్ళచ్చు. ఇప్పుడు మా అశోక AI స్టడీ సర్కిల్లో మేము క్లాస్ నోట్స్ ఇస్తాం. అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ఎవ్రీ ఇయర్. మీరు కావాలంటే ఇక్కడికి వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక నోట్స్ ఒక 500 పేజెస్ నోట్స్ ఉంటుంది. అది క్లాస్ నోట్స్. అది ఒకసారి క్లాస్ విని ఆ మెటీరియల్ చదువుకుంటే సరిపోతుంది. ఎవరైనా 2 నెలల్లో దీని మీద పట్టు సాధించవచ్చు. కంప్లీట్గా ఐఐటి వాళ్ళు దీన్ని తీసుకుని సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మెడికోస్ డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళు, తర్వాత మనకి బీటెక్లు ఎంటెక్లు చదివినటువంటి వాళ్ళు కూడా ఈ ఆప్షన్ తీసుకొని చాలామంది మనకి సివిల్స్ సాధించిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే ఇది మన తెలుగు లిటరేచర్ కాబట్టి మన వాళ్ళే ఎక్కువగా ఇందులో సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి మీకు తెలుగు దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి. రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఈ 2 కానీ మీ దగ్గర మీకు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఆప్షన్ ఇది. ఒక అద్భుతం అని చెప్పాలి మనం. స్టాటిక్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏదైతే ఇస్తామో అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఒక 50 to 60% ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ఇందులో. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. తర్వాత రెండోది పాపులర్గా ఇప్పుడు మనకి ఢిల్లీ వైపుగా వినిపిస్తుంది పొలిటికల్ సైన్స్, PSIR అంటున్నారు. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దీని షార్ట్ ఫామ్లో మనం పొలిటికల్ సైన్స్ అని అంటున్నాం. దీన్నే రాజనీతి శాస్త్రం అని కూడా అంటారు. రాజనీతి శాస్త్రం బాగా పాపులర్గా ఉన్న ఆప్షన్లు ఇది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కూడా ఈ ఆప్షన్ తోటి. బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆప్షన్లు ఇది. సో ఇంగ్లీష్ వాళ్ళకి బాగా కంఫర్ట్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. మా స్టూడెంట్ ఒక ఆయన ఈ PSIRతోనే ఈ సంవత్సరం ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది.
తెలుగు మీడియం వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, బుక్స్ ఉంటాయి. మనకి డిగ్రీ సిలబస్లో ఇది ఉంటుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. రెండోది పిఎస్ఐఆర్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పేపర్ 2లో జిఎస్ మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. అంటే పాలిటీ, ప్రిలిమ్స్లో పాలిటీ, మెయిన్స్లో పాలిటీ, తర్వాత ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ ఈ ఆప్షనల్ చదవటం వల్ల మీరు ప్రత్యేకంగా మళ్ళీ జిఎస్లో చదవాల్సిన అవసరం లేదు. సో ఇంగ్లీష్లోను తెలుగులోను మనకి మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది. మేము అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఈ సబ్జెక్ట్కి మీకు తెలుగు ఇంగ్లీష్లో రెండింటిలోనూ కోచింగ్, మీకు మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిఎస్ఐఆర్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద పాపులర్, అంటే నేషనల్ వైజ్గా తీసుకున్నప్పుడు ఇది కూడా బాగా పాపులర్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆప్షనల్ ఇది. ఇక మూడవది కానీ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ. మానవ శాస్త్రం. ఇది అటు ఇంగ్లీష్ వాళ్ళకి బాగా ఉంటుంది, బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, తర్వాత స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో కూడా. కొంచెం హిస్టరీ రిలేటెడ్, బయలాజికల్ సైన్స్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఇవన్నీ కూడా కొంచెం మన సైన్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇది మెయిన్గా ఈ ఎంబీబీఎస్ వాళ్ళకి, సైన్స్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకి ఈ ఆప్షన్ బాగా హెల్ప్ అవుతుంది. అటు తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ తర్వాత స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇది. కాబట్టి ఆంథ్రోపాలజీ అనేది కూడా ఒక మనకి మంచి సబ్జెక్ట్ అని చెప్పచ్చు. నాలుగవది సోషియాలజీ, సామాజిక శాస్త్రం. ఇది కూడా మనకి ఎవరైనా సరే చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి స్కోరింగ్ అవుతుంది. కొంత వెల్ఫేర్, సొసైటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి. కాబట్టి ఇది కూడా బాగా పాపులర్గా ఉన్నటువంటి ఆప్షన్. ముఖ్యంగా మనకు ఉపయోగపడే రాష్ట్రాల్లో, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళకు ఉపయోగపడే విధంగా సోషియాలజీ. దీనికి కూడా తెలుగులోనూ బుక్స్ దొరుకుతాయి. యాజ్ యూజువల్ ఇంగ్లీష్లో అయితే బ్లెంటీ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మంచి స్కోరింగ్. మెయిన్స్లో మీకు సోషియాలజీ, సోషల్ ఇష్యూస్ అనే ఒక టాపిక్ ఉంది, అందులోను జనరల్ ఎస్ఏలోను, వీటిల్లోను ఇంటర్వ్యూలోను మీకు బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత పాపులర్గా మనం చెప్పుకోదగిన వాటిల్లో ఇండియన్ హిస్టరీ. ఒకప్పుడు ఇదే టాప్లో ఉండేది. నేషనల్ వైజ్గా ఒక 50 years వరకు ఇది ఒక రారాజు అనమాట. కింగ్ ఆఫ్ ఆల్ ఆప్షనల్స్ అనేవాళ్ళు దీన్ని. కింగ్ ఆఫ్ ఆల్ ఆప్షనల్స్. సో ఇండియన్ హిస్టరీ కూడా ఒక పాపులర్. దీనికి ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను బ్లంటీ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. ఎక్కువ మెటీరియల్, హ్యూజ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ బోత్ మీడియాస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఆల్సో హిందీ ఆల్సో. సో దీనివల్ల ఏంటంటే మనకు ప్రిలిమ్స్లోను, మెయిన్స్లో పేపర్ 3, పేపర్ 2లోను, పేపర్ 1లో, ప్రిలిమ్స్లోను, GS 1లోను మనకి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇండియన్ హిస్టరీ అనేది కంపల్సరీ. కాబట్టి ఇది తెలుగులోనూ కోచింగ్ ఉంటుంది, ఇంగ్లీష్లోనే అవైలబిలిటీ ఉంటుంది. వీటి తర్వాత ఇంకొంచెం పాపులర్గా మనం చెప్పుకోదగిన ఆప్షన్స్ కానీ చూస్తే సైకాలజీ, జియోగ్రఫీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
ఇవన్నీ కూడా తర్వాత ప్లేస్‌లో ఉన్నటువంటి ఆప్షనల్స్ అనమాట. సో, కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఆప్షనల్ ఎంపిక అనేది ప్రధానంగా మీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్‌ని డిపెండ్ చేసుకొని ఉండాలి. కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ ది సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ మీద ఉండొచ్చు. సో, సైన్స్ సబ్జెక్టుల్లో కొంచెం తక్కువ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అవ్వరని చెప్పలేం గానీ, సైన్స్ సబ్జెక్ట్‌లో బయాలజీ, జువాలజీ ఇవన్నీ పెట్టుకోవచ్చు మీరు. జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. మ్యాథమెటిక్స్. బట్ వీటిల్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. వీటిల్లోనూ ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ మనకు హైదరాబాద్‌లో మనకి దీని కోచింగ్ ఫెసిలిటీస్ ఉండదు ఈ సైన్స్ సబ్జెక్ట్‌లకి ఫస్ట్. కాబట్టి ఎక్కువ మంది మనకి హ్యుమానిటీస్ మాత్రమే తీసుకుంటారు. హ్యుమానిటీస్‌లో అంటే ఈ సోషల్ సైన్సెస్. దాన్ని మనం సింపుల్‌గా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అంటారు. మనం బీఏలో చదివేసేటువంటి సబ్జెక్ట్స్. కాబట్టి ఎక్కువగా ఇవి కామర్స్ లాంటివి ఇవన్నీ కూడా మనకి రేర్‌గా తీసుకునేటువంటి ఆప్షనల్స్. వాణిజ్య శాస్త్రం. కాబట్టి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇక్కడ 3 అంశాలు మనం ప్రధానంగా తీసుకోవాలి ఆప్షనల్ ఎంపికలో. ఒకటేంటంటే ఆప్షనల్ ఎంపిక ఎలా అంటే ఈ సెలక్షన్ ఎలా? హౌ ద సెలక్షన్ ఆప్షనల్స్. సెలక్షన్ ఎలా అంటే ఒకటి ఇంట్రెస్ట్ అన్నాం. క్యాండిడేట్ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. 2 మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. మూడోది కోచింగ్ అండ్ మెటీరియల్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. ఈ 3 గాని చూసుకుంటే మీరు ఆప్షనల్ ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని ముందు ఈ పారామీటర్స్ తీసుకొని వీటిని తీసుకొని మీరు ఆప్షనల్ ఎంపిక చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్‌కి న్యాయం చేయగలుగుతారు అనేది మీ ఇష్టం ఇంకా. సో, మేజర్‌గా అయితే పాపులర్ ఆప్షన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. సో, కాబట్టి ఆప్షనల్ ఎంపిక అనేది కూడా చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన సక్సెస్‌లో ఆప్షనల్, జనరల్ ఎస్సే, ఎథిక్స్ మెయిన్స్‌లో 4th పేపర్ ఈ 3 కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఎన్ని మార్కులు వస్తాయో మనం అసెస్ చేయొచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ పేపర్స్‌లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ వీటిల్లో ఏంటంటే మనం ఒక ఇతిమిద్దంగా ఎన్ని మార్కులు వస్తాయో మనం చెప్పలేం. ఎందుకంటే కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద జనరల్ ఇష్యూస్. ఎక్కడి నుంచో ఏవేవో టాపిక్స్ అడుగుతూ ఉంటారు. అంటే కొంచెం రెలెవెంట్‌గా మనం రాయగలిగే కెపాసిటీ ఉంటే వీ కెన్ స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద పేపర్స్ లైక్ జనరల్ స్టడీస్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో, అందుకని మనకి మేజర్‌గా పాపులర్ ఆప్షన్స్ అంటే ఇవి. వీటిల్లో మీరు ఏటికి కరెక్ట్, ఏ ఆప్షనల్స్‌కి అయితే మీరు కరెక్ట్‌గా సరిపోతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇంజినీరింగ్ చదువుకొని ఉంటారు. ఇక్కడికొచ్చేసరికి అక్కడ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు హ్యుమానిటీస్‌లో. ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే హ్యుమానిటీస్ అనమాట. దాంట్లో మీరు మాస్టర్ డిగ్రీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇవి కొంచెం మీరు పరిగణలోకి తీసుకొని, ఈ కన్సిడరేషన్ తీసుకొని, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఈ 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను సివిల్ సర్వీసెస్ రాసినటువంటి నా అనుభవంతోటి, మా విద్యార్థులు నేను చూస్తున్న ఈ 17 ఇయర్స్‌లో నేను చూస్తున్నటువంటి సక్సెస్‌ని బట్టి, నాకున్న జనరల్ ఐడియాని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందులో మీకు ఉపయోగపడితే మీరు దీన్ని ఉపయోగించుకోండి. లేకపోతే మిగతా వాళ్ళకి కూడా తెలియజేయండి. ఆప్షన్స్ ఎంపికని. లేదంటే ఇంకేదన్నా ఉంటే పర్సనల్‌గా వచ్చి నన్ను కలిసి ఈ విషయాలు తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఇంకా మంచి మంచి విషయాలు మేము అందించగలుగుతాం సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి. ఓకే. థ్యాంక్ యూ.